హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా ఎదుర్కొనేటువంటి నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటికి పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పండితులు, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరు వెంకటేశ్వర శర్మ గారు. గురువుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. చాలా మంది కాలర్స్ ఎదురు చూస్తున్నారు మీతో మాట్లాడడం కోసం. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా గురుగారితో మాట్లాడాలంటే ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకోండి. ఆ తర్వాత ప్రతి మాసంలో విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో ఏవైతే జాతకపరంగా దోషాలు తెలుసుకుంటూ ఉంటారు కదా, నాగదోషం వంటివి, శనైశ్చర దోషాలు, గ్రహ దోషాలు వంటివి తెలుసుకుంటూ ఉంటారు. వాటికి పరిష్కార మార్గం చేసుకోవాలి అనుకుంటే గురువుగారి ఆధ్వర్యంలో ఈ మే 18వ తారీఖున ఆదివారం నాడు సామూహికంగా నాగప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, శనైశ్చర హోమాలు, రుద్ర, శూలిని, దుర్గా, సుదర్శన హోమాలు వంటివి నిర్వహించడం జరుగుతుందండి. మీరు ప్రత్యక్షంగా ఇందులో పాల్గొనొచ్చు, లేదంటే పరోక్షంగా చక్కగా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని మీ పేరు మీద పూజ చేయించుకునే అవకాశం కూడా ఉంది. అయితే మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ పీఠం నెంబర్ అండి. ఫోన్ చేయండి, మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. గురువు గారితో డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి అనుకున్నా, ఫోన్ ద్వారా జాతకం తెలుసుకోవాలి అనుకున్నా కూడా అదే పీఠం నెంబర్ని సంప్రదిస్తే గనక అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అమ్మా, నా మాట వినిపిస్తోందా? నమస్తే అండి. చెప్పండి అమ్మా, ఎవరి గురించి? మా బ్రదర్ కోసం అండి. బ్రదర్ కోసమా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21/6/1973. ఓకే, టైం చెప్పండి అమ్మా. 10:45 AM. మీ బ్రదర్ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. గోవర్ధన్ అండి. చెప్పండమ్మా, పెళ్ళయిందా? నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, పెళ్ళయిందా? అయింది గురువు గారు. మేము చెప్తారు గురువు గారు, ఈ మధ్య అనవసరంగా గొడవలు అవుతుంటాయి, కొంచెము ఆరోగ్యపరంగా బాగాలేదు, కలతలు ఎక్కువ వస్తున్నాయి గురువు గారు చెల్లెల మధ్య. గడిచిపోయిన 3 సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్యలో విభేదాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి గురువు గారు. చాలా విపరీతంగా ఉంటాయి. గత 3 ఏళ్లలో 5 ఏళ్ల నుంచి ఉన్నాయి, కానీ 3 ఏళ్లలో ఎక్కువ అవుతుందమ్మా. ప్రజెంట్ కాస్త కుజ మహర్దశ నడుస్తుంది, బాగలేదు. దానివల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక్కడి నుంచి బాగుంటుందిలేండి. ఇంకా వీలుంటే శనికి చేయించండి కొద్దిగా. ఇంకో 2 ఏళ్ళు బాగాలేదు, శనికి చేస్తే ఇంకా బాగుంటుంది అట్లా. సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. డిసెంబర్ 19 తారీఖు అమ్మా. సంవత్సరం అది పాపది. అమ్మా టీవీ వైపు చూడొద్దు, సంవత్సరం ఏ ఏడాది అనేది చెప్పండి. డిసెంబర్ 19 చెప్పారు కదా, ఏ ఏడాది? 2003 అండి. టైం చెప్పండి. పొద్దున 10:15. ఎవరిదమ్మా జాతకం? పాపదండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. పాప పేరు రజని అండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే, చెప్పండి. ఇది పాపది మ్యారేజ్ అయిపోయింది గురుగారు. మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయింది. ఇది 1 year లోపే ఇట్లా డైవర్స్ అయినాయి. మరి పాప ఫ్యూచర్ ఎట్లా ఉంటది అని అడుగుదామని. ఫస్ట్ ఈ అమ్మాయి మీ అమ్మాయినా? అమ్మాయి అండి. ఉన్నదేది బయటికి చెప్పదుగా మీ అమ్మాయి? అదే గురుగారు. మీ అమ్మాయి దాంట్లో దోషం కనపడుతుంది, దానివల్ల అన్ని లోపల పెట్టుకుంటుంది. గురుగారు, తన ప్రవర్తన లోపం వల్లనే డైవర్స్ అయినాయి, అవునా కాదో చెప్పండి. అంటే ఇద్దరు ఉంది గురుగారు, తన తప్పు ఉంది, ఈమె తప్పు కూడా ఉంది. మీ అమ్మాయిది కాస్త ఎక్కువ పాలు ఉంటుంది. గురుగారు, ఎందుకంటే మకర లగ్నంలో శుక్రుడు ఉండటం వల్ల స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? ఉన్నది ఓపెన్గా చెప్పలేకపోవడం, కొన్ని రకాల ఇబ్బందులు, కొన్ని రకాలు దొరికిపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి చేయించండి అమ్మా. ఫస్ట్ నాగప్రతిష్ఠ చేయించండి, చేసి మళ్ళీ ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేది బాగుంటుంది, ఓకేనా? నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలి పూజ చేసిన తర్వాత మళ్ళీ పెళ్లి ప్రయత్నం చేయండి. ఈసారి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్తున్నా. సరే గురుగారు. గురుగారు, ఈసారి గ్రహాల మార్పు మళ్ళీ ఏమన్నా చోటు చేసుకుందా? ఎవరికైనా తీవ్రంగా ప్రభావం కనపడుతోందా? ఎవరికి బాగుంది, ఎవరికి బాగాలేదు? అండ్ మనం మే 18న పీఠం తరపున చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక క్రతువుల్లో పాల్గొంటే ఎటువంటి దోష నివృత్తి జరుగుతుంది?
సహజంగా శని మొన్న పోయిన నెలలో 29వ తారీఖు శని మారాడు. కుంభరాశి నుంచి మీనరాశికి మారడం జరిగింది. ఆ మీనరాశిలో 2.5 సంవత్సరాలు అంటే 2027 డిసెంబర్ వరకు శని భగవానుడు అక్కడే ఉంటాడు. దాంతోపాటు రాహుకేతువులు కూడా మారుతున్నారు. మరి వచ్చే నెలలో బృహస్పతి కూడా మారుతున్నాడు. మరి వృషభ రాశి నుంచి మిథున రాశికి వెళ్తున్నాడు బృహస్పతి కూడా. దీనివల్ల ప్రధానంగా మేషరాశి వాళ్ళకి, తర్వాత మరి సింహరాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి, కుంభమీన రాశి వాళ్ళకి శని ప్రభావం కానీ ఈ రాహుకేతువుల ప్రభావం కానీ బలంగా కనపడుతుంది మానవుడి మీద. ఈ సమయంలో ధనపరమైన నష్టాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఉద్యోగపరమైన ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతాయి. ఎందుకంటే శని సమయంలో ఇవన్నీ కలుగుతాయి. మరి చదువుకుంటే పిల్లలైతే పర్సంటేజ్ పడిపోవడం, లేకపోతే పాస్ మార్కులు రాలేక ఫెయిల్ కావడం ఇట్లా జరుగుతూ ఉంటాయి. నామనక్షత్రంతో పాటు నామనక్షత్రం కూడా చూసుకోవాలి. జన్మ నక్షత్రంతో పాటు నామనక్షత్రం కూడా చూసుకొని చేసినట్లయితే ఇవన్నీ ఇబ్బందులు పడకుండా బయటపడడానికి మనం చేసే మన పీఠంలో ప్రతి నెల చేస్తుంటాం. ఎందుకంటే సామాన్యుడు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. చాలామంది వస్తుంటారు, చాలామంది చేస్తూ ఉంటాం. ఈ రాసుల వాళ్ళు కనుక ఈ హోమాలు చేసుకుంటే ఇబ్బందుల్లోంచి బయటపడతారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, అందులో సందేహం అయితే లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్. నమస్తే అండి అమ్మా. నమస్తే అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 14th అండి డేట్. మే 14th? మార్చ్ 14th. మార్చ్ 14th. మార్చి 14th అండి. అమ్మా సంవత్సరం చెప్పండి, టీవీ వైపు చూడొద్దు. ఏడాది చెప్పండి. 2001. టైం చెప్పండి. 9:12 ఎప్పుడు, ఉదయమా రాత్రా? రాత్రి. ఎవరిదమ్మా జాతకం? బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. ఓకే చెప్పమ్మా. నమస్కారం గురుగారండి. టీవీ చూడ బాబు, టీవీ చూస్తే కాదు. ఓకే ఓకే చెప్పమ్మా, ఏం చేస్తున్నాడు అబ్బాయి? బాబు బీటెక్ అయిపోయిందండి. అయితే జాబు ఎందులో వస్తుంది అని చెప్పి. బీటెక్ అయితే ఇంజనీరింగ్లోనే వస్తుంది. దేంట్లో వస్తుంది ఇంకా? అంటే పోస్ట్ ఆఫీస్ లో చేస్తున్నాడండి, ఎట్లా ఉంది అని. పర్మనెంట్ అయింది అది? పోస్ట్ ఆఫీస్ పర్మనెంటే అండి, కాకపోతే చిన్నది జాబు. అంటే ఎట్లుంది వాడికి, పెళ్లి అయినా జాబ్ అయినా. ఈయనకి ఐటీలో బాగుంటుంది, సాఫ్ట్వేర్ రంగంలో చాలా పైకి వస్తాడు. గుర్తుపెట్టుకో, ఇవాళ రేపు గవర్నమెంట్ ఉద్యోగాల జీతాలు ఎక్కడ వస్తున్నాయి? ఒకప్పుడు అంటే బాగుండేవి, అవునా? అవునండి. ఆ ఇచ్చే జీతంతో పెళ్ళాన్ని తిండి పెట్టడానికి కూడా సరిపోవు నాకు తెలిసి. పోస్ట్ ఆఫీస్ లో చాలా చిన్నదండి జాబు బాబుది. అయితే ప్రస్తుతానికి అది చేస్తున్నాడు. నా ప్రజెంట్ ఎలా ఉంది అని. ప్రజెంట్ బాగానే ఉందమ్మా. పేరేంటన్నావు? తరుణ్. తరుణ్ బాగానే ఉంది. ఖచ్చితంగా సాఫ్ట్వేర్ రంగంలో మంచి వృద్ధిలోకి వస్తాడు. అటు సైడ్ వెళ్ళమని చెప్పు, ఓకేనా? సాఫ్ట్వేర్ వెళ్ళమంటారా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే అండి. ఓకే ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి అమ్మా. నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. గురుగారు, ఇప్పుడు నాగశాపము, నాగదోషము, సర్పదోషం వీటికి మధ్య తేడా ఏంటి గురుగారు? సర్పశాపయోగం అంటే సర్పాలు శపిస్తే సర్పశాపయోగం వస్తుంది. మరి నాగదోషం అంటే పూర్వీకులు ఎవరైనా చేసి ఉండి వంశానుక్రమంగా వచ్చేది నాగదోషం. మరి కొన్ని రకాల కాలసర్ప దోషాలేమో కొన్ని రకాల చేయకూడని పనులు చేయడం వల్ల కాలసర్ప దోషాలు వస్తాయి. మరి దేవతల భగవంతుడు సొమ్ము తిన్నా, దేవతల ఆస్తులు తీసుకుంటే కూడా, అన్యాక్రాంతంగా తీసుకుంటే కూడా ఇటువంటి దోషాలు సంక్రమిస్తూ ఉంటాయి. ఏదేమైనా దగ్గర ఒకటే రకంగా చెప్పాలి. సర్పమైనా, కుజదోషమైనా, నాగదోషమైనా, సర్పశాపయోగమైనా. సర్పశాపయోగం అంటే పంచమ స్థానంలో ఉంటే సర్పశాపయోగం. అది ప్రధానంగా తన మీద, తన ఫైనాన్షియల్ స్టేటస్ మీద, సంతానం మీద చూపిస్తుంది ప్రధానంగా. అంటే జీవితంలో ఎదుగుబదుగు లేకుండా చేసేది సర్పశాపయోగం. మరి పిల్లలు కలగడం లేటు కావడం, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు వృద్ధిలోకి రాకపోవడం, పిల్లలతో రకరకాల ఇబ్బందులు పడి వాళ్ళని సాగలేక ఎన్నో రకాల కష్టపడ్డ తర్వాత పిల్లలు పైకి రావడం జరుగుతుంది. అంటే జీవితం మొత్తం కూడా అక్కడ త్యాగం అయిపోతుంది. ఇది సర్పశాపయోగం వల్ల, నాగదోషం వల్ల. సర్పశాపయోగం అంటే ఇక వాడు ఏం చేసినా సొంత ఇంట్లో ఉండలేకపోవడం, ఎంత ధనం ఉన్నా ఇల్లు కొనుక్కోలేని పరిస్థితులు రావడం, ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకోవాల్సిన పరిస్థితులు రావడం, ఇవి సర్పశాపయోగం వల్ల కలుగుతూ ఉంటాయి. కాలసర్పదోషం అంటే ఇక కాలమే రివర్స్ ఉంటుంది. ఏం చేసినా కాలం కలిసి రాదు. ఇవన్నీ కూడా మానవుడి మీద 100% రాహుకేతువుల ప్రభావమే మానవుడి మీద పట్టి పీడిస్తుంది. అందులో సందేహం అయితే లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి.
మా పాపదండి అక్టోబర్ 16 అండి, ఆ, 2008 అండి. ఓకే. టైం చెప్పండి అమ్మా. తను బైపీసీ అమ్మా టైం 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 చెప్పండి. టైం దానికి ఎలా ఉంటుందని గురువు గారిని అడుగుదాం అనుకుంటున్నాను. టైం చెప్పండి అమ్మా. టైం తెల్లవారు 4 కండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. పాప ఇద్దరు కవల పిల్లలండి, రామలహరి అండి పాప పేరు. చెప్పండమ్మా. బైపీసీ బాగానే ఉంటుంది, తీసుకోమనండి. నమస్తే గురుగారు. అదే పాప బైపీసీ తీసుకుందండి, ఎలా ఉంటుంది ఏంటి అనేసి అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. బైపీసీ నెంబర్ 1 ఉంటుంది, అనుమానం లేదు. ఖచ్చితంగా సీట్ వస్తుంది, ఖచ్చితంగా దాంట్లో దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతుంది, అనుమానం లేదు. ఓకేనా? ధన్యవాదాలు గురుగారు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వైపు చూడొద్దు, కాల్ కట్ అయిపోతుంది. టీవీ లేదు మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 16/10/2012. టైం చెప్పండి అమ్మా. తెల్లవారుజామున 1 నుంచి 2 మధ్యలో. అంటే ఇది 17వ తారీఖు కింద వస్తుందా? మీరు 15 పొద్దున్న చెప్పారా? 16 తారీఖు. సరే అమ్మా. ఎవరి గురించి? మా బాబు బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. అబ్బాయి పేరేంటి? రిషిత్. సరే, మాట వింటున్నాడా? లేదు సార్, మా మాట వస్తలేనాడు గురుగారు. ఇంతకుముందు ఒకసారి అడిగినట్టున్నావు కదా? ఇప్పుడే అడిగాను. సరే, ఈయన రాహు మహర్దశ నడుస్తుంది. ఆ, పంచమంలో రాహువు పడ్డాడు. ఇది సర్పశాప యోగం, నాగదోషం అంటారు. ఆ, ఈ రాహు మహర్దశ 2032 వరకు ఉంది. అప్పటి వరకు నువ్వు చెప్పిన మాట అయితే వినడినా, గుర్తుపెట్టుకో. ఆ, పిల్లాల్లో మార్పు రావాలంటే నాగదోషానికి పరిహారం చేస్తే మార్పు వస్తుంది, లేకపోతే రావడం కష్టం. ఆ. మాట వినకపోవడం, మొండితనంగా, మూర్ఖత్వంగా ఉంటాడా లేదా? అవునండి, అవును గురుగారు. తిట్టామంటే తలకాయ నేలకేసి కొట్టుకుంటాడు అవసరం అయితే. అవునా? కొట్టుకుంటాడా లేదా? కొట్టుకోండి. కొట్టుకున్నాడు. పోనీ భయపెట్టాడా? అట్లా ఏముండదులే కానీ తల కొట్టుకుంటాడు. మరి ఏదైనా ఒకటేగా. నేలకేసి కొట్టుకుంటేనే కొట్టుకున్నట్టు, గోడకేసి కొట్టుకుంటే తల కొట్టుకున్నట్టు కదా. ఇప్పుడు ఆవేశం వస్తే ఏదైనా ఒకటే. ఆవేశం అయితే ఎక్కువనే ఉంది గురుగారు. దానివల్లనే వస్తుంది. నేను చెప్పింది చేయండి. నాగదోషాన్ని నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేస్తే ఆటోమేటిక్గా అవన్నీ పోతాయి, దాని ప్రభావం తగ్గుతుంది. ఎప్పుడైనా ఎక్కడ చేయాలి గురుగారు? మన పీఠంలో 18వ తారీఖు చేస్తున్నాం ఈ నెలలో హైదరాబాద్లో. ఆ నెంబర్కి సంప్రదించి దాని వివరాలు కనుక్కోండి, చెప్తారు. ఓకేనా? ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో మేడం, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబుదండి 2/11/2022 అండి. 2/11/22. టైం చెప్పండి. బుధవారం నైట్ 1:43:42. అంటే ఇది 3వ తారీఖు కింద వస్తుందా అండి? అంటే 1వ తారీఖు నైట్. ఓకే ఓకే ఓకే. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. 2వ తారీఖు వస్తుంది. జ్యోతిరామండి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం శ్రవణ నక్షత్రమా? అవును సార్, అవును సార్. ఓకే. గురుగారు నమస్తే అండి. అదే సార్, ఇప్పుడు శ్రావణ నక్షత్రం ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. ఒక రోజు అదే ఒక 4 రోజులు బాగుంటాయి, మళ్ళీ తర్వాత మళ్ళీ బాగానే ఉంటుందండి, అలాగ ఉంటుంది సార్. డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, జలుబు కానీ స్కిన్ ప్రాబ్లం కానీ ఉందా సార్? ఈఎన్టీ ప్రాబ్లం ఏమైనా ఉందా అంటున్నా? అదేం లేదండి. జలుబు ఉందా పోనీ? అది కూడా లేదండి. ఎక్కువ బ్రీతింగ్ ప్రాబ్లం అట్లాంటివి ఏం లేవా? అప్పుడప్పుడు జలుబు వస్తుంటుంది, మళ్ళీ పోతుంటుందండి, కాకపోతే ఏం తినండి అసలు. అదే చెప్తున్నా, డైజెషన్ ప్రాబ్లం అంటే తిన్నది అరగదు. డైజెషన్ నాకు అర్థం అవ్వలేదు. అవును సార్, కరెక్ట్, అవును సార్. దానివల్లే. ఎందుకంటే మీనరాశిలో అష్టమంలో గురువు పడ్డాడు. సింహలగ్నానికి అష్టమంలో గురువు పడితే ఖచ్చితంగా తిన్నది అరగదు, హరించుకోలేని శక్తి ఉంటుంటుంది. దాంతోపాటు ఖచ్చితంగా ఈఎన్టీ ప్రాబ్లం, స్కిన్ ప్రాబ్లం కానీ, జలుబు కానీ తరచుగా వస్తుంటాయి. కళ్ళు ఏమైనా ఎర్రపడుతుంటాయా? కళ్ళు ఎర్రపడుతుంటాయా? కళ్ళు ఎర్రపడటం అంటే ఏముండదు సార్. సరే, అవన్నీ చేయించండి. గ్రహ దోషాలు ఉన్నాయి, ఇవన్నీ బాలగ్రహ దోషాలు. చంద్రుడికి, శనికి, గురువుకి, రవికి చేస్తే ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఇవన్నీ బాలగ్రహ దోషాలు అంటారు. పిల్లవాడికి 8వ సంవత్సరం వచ్చే వరకు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకేనా? వచ్చి జాగ్రత్తగా ఉండాలండి. పూర్తి జాతకం రాయించుకోవాలి. ఏ సమయంలో ఏ దశలు ఇస్తాయో చూసుకోవాలి. ఆ సమయంలో దానికి సంబంధించిన శాంతి చేయాలి. చేస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేకపోతే దానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు రావటం, డాక్టర్ల చుట్టూ తిరగడమే జరుగుతుంది. అట్లా
నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 13/10/2001. 13/10/2001. టైం చెప్పండి. టైం 9-10 మధ్యాహ్నం. ఎప్పుడు ఉదయమా? అవును. ఎవరిదండి జాతకం? బాగుందమ్మా. మోహన్ గారు. ఓకే, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. నమస్కారం గురుజీ. నమస్తే. ఆరోగ్యం బాగుందా? బాగుంది సార్. చిన్నోడేగా 2021. 2001 పొరపాటు పెట్టు. చెప్పండి, దేని గురించి అడుగుతున్నారు? అదే బాబు ఎలాగుంటారు ఫ్యూచర్. 13/10 అమ్మా. ఎన్ఐటి నాగపూర్ చేశాడు. ఏమండి? ఎన్ఐటి నాగపూర్ చేశాడు బాబు. జిందా స్టీల్ లో చేస్తున్నారు సార్. జాబ్ బ్రహ్మాండమైన జాబ్ వస్తుంది. మంచి పొజిషన్ ఉండాలి లేదా? గట్టిగా చెప్పండి. లేదండి సార్. సరే, జాతకపరంగా అష్టమశని ప్రభావం ఒకటి ఉంది ప్రధానంగా. దాంతోపాటు సర్పశాప యోగం ఉంది, తెలుసా మీకు? అష్టమశని ప్రభావం, సర్పశాప యోగము, శుక్రుడు నీచ అవన్నీ దోషంగా ఉన్నాయి, చాలా బలంగా ఉన్నాయి. గురుచండాల యోగం. నాకు తెలిసి ఈయన జాతకంలో రవి బుధులు తప్ప మిగతా 7 గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. కాబట్టి 7 గ్రహాలకి శాంతి చేయాలి. నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే పిల్లవాడు సెటిల్ అవుతాడు. ఎంత ర్యాంక్ వచ్చినా జీవితంలో పైకి రావాలంటే ఇవి చేస్తేనే మార్పులు వస్తాయి, లేకపోతే డిలే అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అవి చేయించండి ఫస్ట్. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా దోష నివృత్తి చేసుకోవాలి. నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం గురించి తెలుసుకుంటూ ఉన్నారు. శనేశ్వర దోషాల గురించి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే వీటికి పరిష్కారం ఎలా చేసుకోవాలి అని గనక వెతుకుతూ ఉంటే మీకు కింద పీఠం నెంబర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. ఈ నెల 18వ తారీఖు ఆదివారం నాడు సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, రుద్రహోమం, మృత్యుంజయ హోమము, అలాగే శనేశ్వర హోమాలు, నవగ్రహ హోమాలు అనేవి నిర్వహించడం జరుగుతుందండి. ఇవన్నీ గురువుగారి ఆధ్వర్యంలోనే ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున జరుగుతూ ఉంటాయి. ఈసారి అయితే మే 18వ తారీఖున ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. చక్కగా మీ గోత్రనామాలు అయితే నమోదు చేయించుకోండి. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్ వాసులు అయితే గనక ప్రత్యక్షంగా కూడా పాల్గొనవచ్చు. కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 11/11/78. 78ఆ? ఓకే, టైం చెప్పండి. అయ్యా టీవీ వైపు చూస్తే కాల్ కట్ అయిపోతుంది మీది. టైం చెప్పాలి. టైం 12:15. ఎప్పుడు? మధ్యాహ్నమా రాత్రా? మధ్యాహ్నం. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి. మీ పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. విజయ్ కుమార్. చెప్పండి, ఏం పని చేస్తుంటావు? నమస్తే అండి. నమస్తే. ఏం పని చేస్తుంటావు? మెకానిక్ సార్. ఓకే. డబ్బులు బాగానే సంపాదిస్తున్నావు కానీ నిలబడట్లేదు, అవునా? సార్. డబ్బులు బాగా సంపాదిస్తావు, కష్టపడతావు, తెలివితేటలు ఉంటాయి, మంచి టాలెంట్ ఉంటుంది, కానీ డబ్బు నిలబడట్లేదు. అవును గురుగారు. తర్వాత ఉన్నదేది బయటికి చెప్పవుగా? గురు ఉన్నదేది బయటికి చెప్పవుగా అంటున్నా. లేదండి. మీ ఆవిడ కూడా చెప్పవుగా? నీ భార్యకి కూడా చెప్పవు కదా అంటున్నా. చూస్తున్నారు ఆయన. భార్యకి ఏం చెప్పమండి? అన్నీ చెప్తావా మీ ఆవిడకి? చెప్తానండి. సరే, జాతకం బ్రహ్మాండంగా ఉంది. గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ధనానికి జీవితంలో లోటు ఉండదు. డబ్బులు అయితే గట్టిగా సంపాదిస్తావు. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఇంకేం కావాలి? ఏం తక్కువ నీకు? ఏం లేదు గురుగారు. ఏ వచ్చినా సరే ఉండట్లేదు గురుగారు. జాతకం అయితే బాగానే కనపడుతుంది. ప్రజెంట్ ఏలినాడు శని ప్రారంభమైంది. అంటే ఏం వచ్చినా సరే ఉండట్లేదు. ఏది కూడా వాళ్ళకి ఏదో ఇంక వేరే బిజినెస్ చేస్తామైనా సరే ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు. టైం కరెక్ట్ అనేది ఇంకేమైనా అటు ఇటు ఏమైనా ఉంటుందా? అంతే గురుగారు. మధ్యాహ్నం 12 బావు కరెక్ట్. రాసి పెట్టిన టైం ఉందా? రాసి పెట్టిన టైమా సుమారు చెప్తున్నావా గురుగారు? రాసి పెట్టిన టైమేనా సుమారుగా చెప్తున్నావా అంటున్నా? రాసి పెట్టింది గురుగారు. దీని ప్రకారం అయితే బాగానే ఉంది. కాస్త రవి బాగాలేడు, రవి నీచపడ్డాడు, దానివల్ల డబ్బు నిలబడకపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా శుక్రుడితో రవి కలిస్తే హస్తంగత్వ దోషం అంటారు. అదృష్టం ఉంది, అంతలోనే మిస్ అయిపోతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా సూర్యారాధన చేయండి, సూర్యుడికి నమస్కారం చేయి ప్రతినిత్యం కూడా. నాన్ వెజ్ తినబాకు, ఇటువంటి చిన్న చిన్న నియమాలు పాటించు, బాగుంటుంది. ఓకేనా? గురుగారు ఇక తర్వాత చేయి. సరే అండి, మీరు మళ్ళీ చేయండి. మీరు టీవీ వైపు ఇటువైపు మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా అలా సాగుతూనే ఉంటుంది. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు గురుగారితో మాట్లాడడానికి. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి.
నమస్తే అండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అమ్మా, నా మాట వినిపిస్తోందా? హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. గురుగారు, చాలా మందికి బాలారిష్ట దోషాలు అనేవి వస్తాయి కదండి, అవి ఎన్నేళ్ల పాటు ఉంటాయి? ఆ ప్రభావం భవిష్యత్తు మీద కూడా చూపిస్తుందండి? ఖచ్చితంగా బాలారిష్టం అనేది బాల్యం అంటే 8 సంవత్సరాల వరకు పిల్లలకి బాల్యం కింద లెక్క. 8 ఏళ్ల లోపల అది ఖచ్చితంగా పిల్లవాడిని పట్టి పీడిస్తుంది. అనారోగ్య సమస్యలు అనేవి ప్రధానంగా వస్తాయి. మరి ఆ దశలు ఏదైతే బాలారిష్టాలు ఉన్నాయో ఆ మహర్దశలు కనుక మళ్ళీ వయసులో ఉన్నప్పుడు కనుక వచ్చినట్లయితే మళ్ళీ దానికి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లం వస్తుంది. చంద్రుడు బాగుండకపోతే సహజంగా స్కిన్ ప్రాబ్లమో బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. రవి బాగుండకపోతే హార్ట్ ప్రాబ్లమో మరి చక్షు సంబంధమైన ప్రాబ్లమ్స్ రవి వల్ల వస్తాయి. చక్షు అంటే పళ్ళు కానీ కళ్ళు కానీ ప్రాబ్లం వస్తుంది. కుజుడు బాగుండకపోతే ఎముకల బాధ వస్తుంది. బుధుడు బాగుండకపోతే నరాల వీక్నెస్ వస్తుంది. గురుడు బాగుండకపోతే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్లా శుక్రుడు బాగుండకపోతే కళ్ళ సమస్య వస్తుంది. శని బాగుండకపోతే ఆయుష్యే ఉండదు. రాహు వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. కేతు వల్ల తలకు సంబంధించిన ప్రాబ్లం, తలకు గాయం కావటం, మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవడం, ఇట్లా నవగ్రహాల్లో ఏదైతే దోషం ఉందో దానికి సంబంధించిన వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మన ఆధారం దేనికి ఆధారం చెప్తున్నామంటే గ్రహాల ఆధారంగానే మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా గ్రహాల మీద ఆధారపడి చెప్పడం జరుగుతుందమ్మా. అంటే ఒకవేళ వాళ్ళు పుట్టిన తర్వాత కొంత టైంలోనే దోష నివృత్తి శాంతి చేయించుకోవాలంటారు. అలా కొంతమందికి తెలియక చేయించుకోలేకపోయినప్పుడు తర్వాత చేయించుకున్న ఆ దోష నివృత్తి జరుగుతుందా గురుగారు? ఖచ్చితంగా బాల్యంలో చేయాలి, 8 ఏళ్ల లోపల చేయాలి. అన్ని దోషాలు ఒక రకంగా ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. కొన్ని దోషాలు తండ్రి అనుమానం లేకుండా మరణించగలని చెప్పి శాస్త్రం ఉంది. ఉత్తరే ప్రథమే పాదే అంటే ఉత్తరా నక్షత్రం 1వ పాదం, పుష్యే చేవత మధ్యమే, పుష్యమి నక్షత్రం 2-3 పాదాలు, పూర్వాషాఢ త్రిపాదేజ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, చిత్తార్థం 2-3 పాదాలు, ఏసజాత కుమారస్య పితాహంతే నశంశయ అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఈ పాదాల్లో పుట్టిన తండ్రి అనుమానం లేకుండా మరణించగలడని చెప్పి శాస్త్రం చెప్పింది. మరి ఈ నక్షత్రాలు ఈ పాదాల్లో పుట్టినవాడు ఖచ్చితంగా శాంతి చేయాలి. మరి తెలియకనో చెప్పినవాడు కరెక్ట్గా చెప్పాలో చేయలేదనుకోండి, సీదా డైరెక్ట్గా తండ్రికి గండం కొట్టేస్తుంది. అట్లా ఎంతోమంది పోయిన వాళ్ళని మేము చూసాం. అటువంటి ఉంటే మరి ముందుగా చూసుకోవాలి, చక్కగా చూసి చేస్తే అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. మళ్ళీ ఆ దశలో వచ్చినప్పుడు కూడా ఒకసారి చేయాలి, అప్పుడు ఇవన్నీ బయటపడడానికి అవకాశం ఉంటుందమ్మా. కొన్ని వింటే భలే భయంగా ఉంటుంది గురుగారు. ఏసజాత కుమారస్య పితాహంతే నశంశయ అంటాడు. ఈ పిల్లవాడి తండ్రి అనుమానం లేకుండా మరణించగలని చెప్పి చెప్తుంది జ్యోతిష శాస్త్రం. చెప్పడం కాదు, ప్రాక్టికల్ చూసినా ఉన్నాయి నేనైతే, అనుమానం లేదు. అట్లా పుష్యమి నక్షత్రం చూడండి, చాలామందికి తండ్రి మరణిస్తాడు. పుష్యమి నక్షత్రం 2-3 పాదాలు పుట్టిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక వయసు వచ్చేవాడు తండ్రి మిగళ్ళు, తండ్రి గతించిపోతూ ఉంటారు. నేను చాలామందిని చూశాను. అందుకే శాంతి చేసుకోవాలంటే వెంటనే చేయాలి. ఆ దశలు వచ్చినప్పుడు కూడా చూసుకోవాలి. మరి తండ్రికి ఏమైనా గండాలు ఉన్నాయా, తండ్రి జాతకం చూడాలి. పిల్లవాడితో ఒకటే కాదు, తండ్రి జాతకంలో గండం ఉంటే కూడా 2 సింక్ అయిపోతాయి. అప్పుడేమో తండ్రికి ఏదో ఎఫెక్ట్ కొట్టి చనిపోవడం అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ విశ్లేషించుకుంటే తెలిసిపోతుందమ్మా. సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి అమ్మా. నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 2000 March 11th మేడం. ఓకే, టైం చెప్పండి. టైం 8:20 మేడం నైట్. మీదేనా జాతకం? మాదే. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. గురుగారు 8:20 రాత్రి 2000 March 11. చెప్పయ్యా, పేరేంటి? పేరు తరుణ్ సార్. ఇంటికాడ అందరు తరుణ్ అని పిలుస్తారు, కాకపోతే కాలేజ్ లో అందులో కౌశిక్ అని ఉంది. నువ్వేనా? నీదేనా? నేనే శాస్త్రి గారు. చెప్పు, ఏం చదువుతున్నావు ఇప్పుడు? నేను డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యారు. ఓకే, ఎందుకు? దోస్తులు ఎక్కువ అయ్యారు బాగా, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిస్కంటిన్యూ అయ్యింది. 2019 నుంచి నువ్వు డిస్టర్బ్ అయ్యావునా? అవునవును. ఎందుకు డిస్టర్బ్ అయ్యావు? ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యారు. రాహు బాగలేడు, రాహు వల్ల అంత డిస్టర్బ్ అయిపోతున్నావు. ప్రధానంగా రాహు చేయాలి. ఆ టైంలో హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా 2019 తర్వాత? ఏం లేదు గురుగారు. కింద పడడం కానీ దెబ్బలు తగలడం కానీ ఏం లేవా? ఏం లేవు. బాగా గుర్తెచ్చుకో, ఖచ్చితంగా ఒకటి ఉండాలి. అందుకని అడుగుతాను ఎన్నిసార్లు. లేదు ఏమి ఇది కాలేదు. 2019 నుంచి ఇంతవరకు ఏం చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదంట 5 ఏళ్లలో. ఇంజూరీ ఏం జరగలేదు, కాకపోతే కాలు నొప్పిలో అట్లా వచ్చినాయి అంతే. మరి సమస్య అంటే ప్రాబ్లం అంటే అదే, కింద పడి బొక్క తిరగడం కాదు, ఏదో మెలబడటమో కాలు మెలబడటమో కొన్నాళ్ళు సిక్ అవ్వడం జరగలేదా అంటున్నా. మరి ఏదైనా ఒకటేగా. సరే, రాహుకు చేయించుకో.
చేస్తే దోషం తగ్గుతుంది, ఏదైనా మార్గం దొరుకుతుంది నీకు. ఇప్పుడు అయ్యారు నన్ను బిజినెస్ చేస్తే మంచిగా ఉంటుందా, జాబ్ చేస్తే మంచిగా ఉంటుందా? జాబే చేసుకో, బిజినెస్ కన్నా జాబే బాగుంటుంది. జాబ్. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి, నా మాట వినిపిస్తోందా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టకపోతే కాల్ కట్ అయిపోతుందమ్మా. అమ్మా చెప్పాలి, మీరు ఇంకా టీవీ వైపే చూస్తూ ఉంటే ఎలా? నెక్స్ట్ కాల్ తీసుకుందాం. దయచేసి చూస్తున్న ప్రేక్షకులు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని కాల్ మాట్లాడండి. రోజు చెప్తూనే ఉంటాము, అయినా కొత్త వారు వస్తూ ఉంటారు కదా, తెలియదు. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలి, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. పెట్టాం మేడం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ 18/5/2011 అండి. టైం చెప్పండి. టైం 8:20 నుంచి 8:30 లోపు అండి. 8:25 ఎగ్జాక్ట్ తెలీదు. ఎవరిదమ్మా జాతకం? పొద్దున. మా బాబు అండి, నవనీత్ కుమార్. ఉదయమా రాత్రి అండి? 8:25 18/5/2011 అండి. కాదమ్మా, టైము ఉదయమా రాత్రా? ఉదయం అండి. 8 to 8:30 లోపు. 8:25 అండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నవనీత్ కుమార్ అండి. ఒక ఇల్లు కట్టారా ఈ మధ్య? కట్టామండి. 2018 తర్వాత కట్టారా? అంతేనండి. 2018 తర్వాతకే కట్టామండి. 18 చివరిలో కట్టి ఉంటారు, కరెక్టేనా? అవునండి. చెప్పండి, ఏం చేస్తున్నాడు అబ్బాయి? చిన్న బాబేనండి, 9th క్లాస్ చదువుతున్నాడు. చదువు బ్రహ్మాండంగా ఉంటుందిగా? అసలు చదవడండి. చదవగలడు కానీ దోస్తులు ఎక్కువ ఉన్నారు. చదవడండి అసలు. టీవీ చూడదని ఇప్పుడు 3 సార్లు చెప్పారు కదమ్మా, ఎన్నిసార్లు చెప్తాం? నేను చూడట్లేదు, మా ఇంట్లో వాళ్ళే. కాదు, దోస్తులు బాగున్నారా? ఏంటండి? ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారా? టీవీ చూస్తుంటేనే 3 సార్లు చెప్పాల్సి వస్తుందమ్మా, టీవీ చూడకపోతే ఒకసారి అర్థం అవుతుంది. దోస్తులు బాగున్నారా అంటున్నా? దోస్తులు బాగున్నారా? ఉన్నారండి. దోస్తులు కంట్రోల్ చేయి. తెలివితేటలు ఉన్నాయి, మంచి టైం నడుస్తుంది, బాగా చదవగలవాడే, కానీ దోస్తుల వల్ల దెబ్బతింటున్నాడు. బాగా గారాబం చేస్తావు అనుకుంటా కదా? నాదేనండి. తప్పు నీదేగా మరి. అదే ఎంత పద్ధతిలో ఉంచుదామన్నా ఉండట్లేదు, తన భవిష్యత్తు ఎలా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మగపిల్లవాడిని 5 ఏళ్ల వరకే గారాబం చేయాలి. 5 ఏళ్ల తర్వాత ఇంట్లో మనం పని మనిషిని ఎట్లా చూస్తాము, బానిసలాగా చూడాలి. ఎప్పుడైతే నువ్వు గారాబం చేస్తావు, వినండి శాంతం, ఎప్పుడైతే గారాబం చేస్తావో. మాది కర్రీ పాయింట్ అండి, పాపం తనే చేస్తాడు పని కూడా అక్కడ చాలా వరకు. పని చేయడం కాదు, తప్పు చేసినప్పుడు వెంటనే ఖండించాలి. గుర్తుపెట్టుకో, అక్కడ దెబ్బతింటున్నారు. దోస్తులు తిరిగినప్పుడు తిట్టాలి, దాని తగ్గట్టు శిక్షించాలి, వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. తెలివితేటలు బాగున్నాయి, మంచి మంచి నీకన్నా గట్టి వ్యాపారం చేస్తాడు, ఆ తెలివితేటలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు నువ్వంటే కర్రీస్ అమ్ముతున్నావు, రేపు అమ్ముకుంటాడా కర్రీసు? నేనున్నా లేకున్నా తనేం చేస్తాడండి. నేను అనేది అది ఇప్పుడు అమ్ముతావు, ఓకే. ఇప్పుడు ఇప్పుడున్న వ్యాపారం 10 ఏళ్ల తర్వాత ఉంటుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు కదా. లేదండి. అది నేను చెప్పేది, చదివించు బాగా, ఓకేనా? చదివిస్తానండి. కొంచెం మాకు రుణాలు ఉన్నాయండి, అవి ఎలా ఉంటాయని. అవన్నీ మీ జాతకాలు చూడాలి. నీ కొడుకు జాతకం చెప్పి రుణాలు ఉన్నాయంటే నేను చెప్పలేను. నీ జాతకం చూడాలి, మీ ఆయన జాతకం చూడాలి, నువ్వు వ్యాపారం పెట్టిన టైటిల్ చూడాలి, ఎక్కడ దెబ్బతింటున్నారు అవన్నీ చూస్తే అర్థమవుతుంది. లేకపోతే నేనేం చెప్తావన్నీ అట్లా. ఓకే. అవన్నీ తెలుసుకోవాలంటే కింద పీఠం నెంబర్ ఉందమ్మా, ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, గురుగారితో మాట్లాడచ్చు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే అమ్మా. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 21/9/2008. టైం చెప్పండి. 6:25 AM. ఎవరిదండి జాతకం? మా పాప వైష్ణవమ్మ. ఓకే, మాట్లాడండి గురుగారితో. 6:25 పొద్దున సాయంత్రం? పొద్దున గురుగారు పొద్దునగా. చెప్పండి. పాప ఇంటర్మీడియట్ అయిపోయిందండి, మొన్న బైపీసీ తీసుకుంది. ఏ రంగంలో బాగుంటుంది, మీ భవిష్యత్తు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది? చదువు రాసిందండి, నీట్ MBBS. చదువు బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా తెలివి కలదే మీ అమ్మాయి, చాలా ఆత్మస్థైర్యం ఉంటుంది, దేనికి భయపడదు. అవునా? అవునవును. మరి ఇంకేం కావాలి? ఉండాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయిగా. అదే కొంచెం, ఎందుకంటే మాకు మీరు చెప్తే కొంచెం మాకు బాగుంటుందని. గట్టిగా చెప్పండి, సగం మింగేస్తే నాకేం అర్థం అవుతుంది? లేదండి, ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుంది, మరి నీట్ ఎగ్జామ్ రాసింది, మరి లాంగ్ టర్మ్ ఇప్పించాలా ఏంటి? 100% బాగుంటుందని చెప్తున్నా, మళ్ళీ సందేహపడితే నేనేం చేస్తా?
లేదండి అట్లేం లేదు. నెంబర్ 1 ఉంది, చదువు విషయంలో తిరుగులేదు, ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతుంది, అందులో అనుమానం లేదు. ఓకేనా? గోల్ రీచ్ అవుతుందా? ఇంకో పని చేయి, అపాయింట్మెంట్ తీసుకో, 10 సార్లు చెప్తా. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1981 1981 నవంబర్ నెల 3వ తేదీ. నవంబర్ 3. టైం చెప్పండి. ఉదయం 10:11. ఉదయం అమ్మా. ఎవరిదమ్మా జాతకం? ఇది నాదే మేడం. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు మంగళ మేడం. అమ్మా శాంతం ఇంకో మొత్తం చెప్తాను బయటికి. అమ్మ చివరిలో మింగకుండా గట్టిగా చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే, గట్టిగా మాట్లాడు. సగం సిగ్గుపడుతూ సగం మింగేస్తే నేనేం చేస్తా? చెప్పు. చెప్పు. నమస్తే, సమస్య ఏంటి? ఏం చదువుకున్నావు? ప్రాబ్లం ఏంటి? చదువుకున్న గురుగారు, నా బిడ్డల లైఫ్, నా జాతకం బాగుందా, నా బిడ్డల లైఫ్ బాగుంటుందా, నా జాతకంలో ఎట్లుందని. జాతకంలో కాల సర్పదోషం ఉంది, చాలా కష్టాలు పడుతుంటావు, చాలా కష్టపడి ఇప్పటిదాకా పిల్లల్ని లాక్కొచ్చావునా? అవును గురుగారు. చాలా కష్టపడి పిల్లల్ని లాక్కొస్తున్నావు. ఓకేనా? మీ ఆయన పేరేంటి? మా ఆయన పేరు నాగరాజు గురుగారు. ఇక్కడి నుంచి బాగానే ఉంది. మీ నాయన ఉన్నాడా? ఉన్నాడు గురుగారు. కానీ ఆయనతో పెద్ద ఉపయోగం ఉండదు నీకు, అవునా? లేదు గురుగారు, ఆయనే మమ్మల్ని సాగుతాను లేదు. మంచి చూస్తున్నాడా కరెక్ట్గా? కరెక్ట్గా చూస్తాడు గురుగారు. ఓకే సరే, ఒక మాట, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటావా అన్ని లోపల పెట్టుకుంటావా? అన్ని కరెక్ట్గానే మాట్లాడేస్తా గురుగారు. నేను మాన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తావా? అవును గురుగారు. నువ్వు చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ చెప్తా అట్లా. నేనైతే ఏం దాచిపెట్టుకోను గురుగారు, కరెక్ట్గా మాట్లాడేస్తా, ఏదంటే అదే మాట్లాడేస్తా. అయితే బాగానే ఉంటుందిలే, బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? కాలసర్పదోషం ఉంది. కాలసర్పదోషం వల్ల కొన్ని రకాల కష్టాలు, జీవితంలో ఎంతో నానా అగచాట్లు పడితే కానీ పైకి రాలేరు, అది పరిస్థితి. చాలా కష్టాలు ఉన్నాం గురుగారు. చెప్తున్నా కదమ్మా, 50 ఏళ్ళు వచ్చే వరకు ఎక్కడికక్కడ కష్టమే ఉంటుంది. అట్లా నా బిడ్డలతో ఏమన్నా సుఖం ఉంటుందా గురుగారు? నాకు నీ బిడ్డలతో అంటే ఓకే, బాగుంటుందమ్మా. పిల్లలు మంచి ధైర్యశీలు, పిల్లలు గట్టోళ్ళేగా కదా? అవును గురుగారు. బాగానే ఉంటుంది. ఓకేనా? సరే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. బాబుదండి 30వ తారీఖు 6వ నెల అండి, 1995 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. బాబు గురించి అడిగారండి. అమ్మా టైము అండి 5:03 ఎప్పుడు? ఉదయమా సాయంత్రమా? ఉదయం అండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే. నమస్తే గురుగారండి. నమస్తే. అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరు హేమనాగపవన్ అండి. ఏం చేస్తారు? ఎక్కడ ఉన్నాడా? విదేశాల్లో ఉన్నాడా? ఇక్కడే ఉన్నాడండి. డిగ్రీ ఆగిపోయినాయండి, చదువు మళ్ళీ కట్టాడు, పాస్ అవ్వలేదండి, ఏమి చేయలేకపోతున్నాడు, ఏంటని అడుగుతారని చేశాను. ఈయన విదేశాలకు వెళ్ళాల్సినటువంటి జాతకం నాగదోషం వల్ల దెబ్బతిన్నది. చాలా తెలివితేటలు ఉంటాయి, ఫ్రెండ్స్ బాగున్నారుగా? బాగున్నారండి. మరి చదువుకుంటే టైంలో తిరిగితే ఎట్లా వస్తుంది? చదువు రాదుగా? ఏమి లేదండి, అసలు ఏమి చేయలేకపోతుంది, ఏమన్నాడండి. నేనేం చెప్తున్నానంటే చదువుకుంటే వయసులో చదువుకోవాలి. ఆడపిల్లలతో ఏమన్నా ట్రై చేయట్లేదండి. చెప్పింది నువ్వు. ఆడపిల్లలతో తిరిగితే చదువు వస్తుందా? అవునండి. అక్కడ ఉంది వ్యవహారం. అసలు ఏమి ఎంటలేదండి. నాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి ఇదయ్యాడండి, ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి వల్ల కూడా ఏంటో చూసుకుంటారు. సరే వినండి, ఇప్పటికైనానండి. ఒక పిల్లాడు ఆల్రెడీ పోయాడు అంటున్నావు, ఉన్నవాడనే సెట్ చేసుకో జాగ్రత్తగా. నాగదోషానికి నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలిపూజ చేయించు, చేస్తే మార్గం దొరుకుతుంది. చాలా తెలివి గలవాడు, అర్థమైందా? నెంబర్ 1 తెలివి ఉంది, చేతులారా నాశనం చేసుకుంటున్నాడు తప్ప రెండోది కాదు. అదృష్టం ఉంది, అన్ని రకాల వసతులు ఉన్నాయి, అవునా? నువ్వు చదివించగలవు, అన్ని రకాల ఉన్నాయి, కానీ చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నాడు. ఇప్పటికైనా నేను చెప్పింది చెయ్యి, మళ్ళీ మార్గం దొరుకుతుంది, పిల్లాడు లైన్లోకి వస్తాడు, చేతికి అందుతాడు. ఓకేనా? వదిలేస్తే మాత్రం ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. సెప్టెంబర్ 25, 1995 అండి. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఉదయం 10:30 అండి. ఎవరిదమ్మా జాతకం? నాదే అండి. మీ పేరు? దివ్య అండి. దివ్య గారు మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా దివ్య, పెళ్లి చేసుకున్నావా?
గురుగారు నమస్కారం అండి. నమస్తే. పెళ్లి చేసుకున్నావా? లేదండి, చూస్తున్నాం సంబంధాలు. ఉద్యోగం కోసం కూడా వెయిట్ చేస్తున్నామండి. ఒక్కటి దగ్గర దాకా వచ్చి అయిపోయిందా? అవునండి, ఉద్యోగం కూడా అట్లనే అయిపోతుంది, సంబంధాలు కూడా అట్లనే అయిపోతున్నాయి. అంటే ఎట్లా పెద్దలు కుదిరించి అయిపోయిందా, నువ్వు అనుకున్నది అయిపోయిందా? అంటే పెద్దలే అండి, పెద్దలే ఇట్లా అనుకుంటున్నాం కానీ మాటలు కానీ కుదరలేదండి. సరే, జాతక పరంగా కళత్ర దోషం ఉంది, కళత్ర దోషం సర్పశాపయోగం ఉంది. ఈ రెండుంటే నువ్వు ఏం చేసినా అదృష్టం అనేది దగ్గర దాకా వచ్చి తొంగి చూసి పలకరించి వెళ్ళిపోతుంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? ఓకే అండి. నాగప్రతిష్ఠ, ఆశ్లేష బలపూజ, రాహుకేతువులకి, శుక్రుడికి ఇవన్నీ చేస్తే మంచి జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అవునండి, అదే ఇంటర్వ్యూలో ఉన్నానండి. ఒక వారం పడుతుందని చెప్పారండి, వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. నేను చెప్పింది చెయ్యి. రేపు 18వ తారీఖు ప్రతిష్ఠ ఉంది పీఠంలో, ఓకే అండి. చేసుకో. ఖచ్చితంగా 100% నీ జాతకంలో గవర్నమెంట్ సుమ్మెత్తిన రాత కనపడుతుంది. మిస్ అయిందంటే మాత్రం ఈ దోషాల వల్ల తప్ప రెండోది అయితే కాదు. ఓకేనా? ఓకే అండి. ఓకే, తిరుగు లేకుండా అంటే చెప్పింది ఖచ్చితంగా వస్తుంది యోగం. ఓకే 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 అమ్మా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నా డేట్ ఆఫ్ బర్త్ October 27, 1983 మేడం. ఓకే, టైం చెప్పండి అమ్మా. టైము మధ్యాహ్నం 2:45, 46 మధ్యన మేడం. పుష్యమి నక్షత్రం మేడం. అమ్మా, మీ పేరు మీదేనా జాతకం? అవును మేడం, నా పేరు హేమదుర్గ మేడం. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్తే. మీ పాదాలకు శతకోటి వందనాలండి. చెప్పమ్మా. నేను హేమదుర్గ అండి. చెప్పింది వినండి. అమ్మా, చెప్పకూడదు, నాతో చెప్పేది గురువు గారు వింటారు. అందరిలాగా నేను చెప్పను. నక్షత్రము, పాదము, రాశి ఇది ఎవరన్నా చెప్తారు, నువ్వు కూడా కొనుక్కుంటే ఫోన్లో వస్తుంది. అది కాదు కావాల్సింది. సమస్య ఏంటి, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావు, ఏం చేస్తే బాగుపడతావో చెప్తా. టైం పాస్ అంటే ఇంకో 10 నిమిషాలు చెప్పచ్చు ఒక్కొక్క జాతకం. ఓకేనా? ఆల్రెడీ నాకు ట్యూమర్ వచ్చింది, తగ్గిందండి. ఇప్పుడు బాగానే ఉన్నాను. ఆర్థికంగా చాలా సమస్యల్లో ఉన్నాను పంతులు గారు. నేను ఏమొచ్చిందమ్మా? ట్యూమరా? క్యాన్సర్ వచ్చింది, తగ్గింది, ట్రీట్మెంట్ అయిపోయింది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ చెప్పుకున్నాను, కానీ ఇప్పుడు నేను చాలా సమస్యల్లో ఉన్నానండి. పుల్లో కూడికిపోయాను పంతులు గారు. నీ పేరేంటో చెప్పు, కంగారు పడు. నీ పేరు చెప్పు. హేమదుర్గ అండి. నిన్ను తీసుకెళ్లి సముద్రంలో వేస్తే కూడా నీకేం కాదు, ఒకటి రాసి పెట్టుకో. ఓకేనా? ట్యూమర్ నీకు 4th స్టేజ్ వస్తే కూడా నీ ప్రాణం అయితే పోదు, గుర్తుపెట్టుకో. చాలా సంతోషం పొందుతున్నాను. ఎన్నో స్టేజ్లో ఉంది? నాకు వచ్చిందండి 3rd స్టేజ్. ఆ సర్జరీ అయిపోయిందండి, కీమోలు అన్ని అయిపోయినాయండి. ప్రజెంట్ నేను అప్పులలో చాలా ఘోరంగా ఉన్నాను పంతులు గారు. చెప్పిందినమ్మా. ఏ స్టేజ్లో ఉంది? 3rd స్టేజ్లో ఉందా? 3rd స్టేజ్లో పంతులు గారు. ఏం కాదు, నేను చెప్పింది రాసి పెట్టుకో. నీకు పరిపూర్ణమైన ఆయుష్ ఉంది, గుర్తుపెట్టుకో. ఓకేనా? నీకు నీ పిల్లలకి ఏం కాదు. డాక్టర్ల మాటలు నమ్మబాగు, నువ్వే చెప్తావు తొందరలో. ఓకేనా? నీకు ఇప్పట్లో అయితే తిరుగులేదు, ప్రాణాపాయ పరిస్థితి లేదు. గట్టిగా 15 ఏళ్ళ వరకు నీకు తిరుగులేదు. ఓకేనా? ఎప్పటిదాకా అంటే 2039 వరకు నీకు తిరుగులేదు. ఓకేనా? చాలా చాలా సంతోషం పంతులు. ఓకే అమ్మా. నెక్స్ట్ కాలర్ గురువు గారు. నమస్తే అండి. నమస్తే గురు మేడం గారు. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా ఆయన గారు డేట్ ఆఫ్ బర్త్ లేదండి. అయితే మీ వారి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. సీతమ్మ నాయుడు. ఏమ్మా, ఏం నాయుడు? సీతమ్మ నాయుడు. ఏది అంత స్పీడా? సీతమ్మ నాయుడు. గీతం నాయుడా? సీతమ్మ నాయుడు. సీతమ్మ నాయుడు. అందరూ ఏమని పిలుస్తారు? నాయుడు అంటారా? నాయుడు అంటారండి. ఒక్కసారి పలకడమే కష్టంగా ఉంది, ఎన్నిసార్లు ఎవరు పిలుస్తారు? సీతమ్మ నాయుడు. సరే, ఏం చేస్తున్నాడు చెప్పు. ఆర్టీసీ డ్రైవర్ అండి. నీ పేరేంటి? లక్ష్మి. బానే ఉందిగా. ఏంటండి బాగుంది. మందు ఎక్కువ తాగేసి ఆ మందు ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోయి ఆ జీతం అంతా నూనెలు కూడా పెట్టేసి ప్రజలకే మందు పట్టియడం పరిశ్రమలు ఏమో ఏది చెయ్యాలో తెలుస్తుంది కాదని మాకు ఇప్పుడు 52 సంవత్సరాలు పెళ్లి అయ్యి అప్పటి నుంచి ఇలాగే దుఃఖ పెట్టేస్తాను రండి. కొన్ని జాతకాలు అట్లాగే ఉంటాయమ్మా. ఇప్పుడు మంచైనా చెడైనా యోగాలు లేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తాను చెప్పు. జీతం ఇవ్వరండి, ఇంటికి పైసా ఎవరు. పిల్లలు ఏం చేస్తున్నారు? మళ్ళీ ప్రజలకి మంచిగా ఉంటారు. ఇంట్లో అదొక సేవలే, సమాజ సేవ చేస్తున్నాడు మీ ఆయన. ఆర్టీసీలోనే సమాజ సేవ చేస్తున్నాడు. పిల్లలు ఏం చదువుతున్నారు చెప్పు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకొని హైదరాబాద్ జాబ్ చేస్తాను. పెళ్లి అయిపోయింది, ఆడపిల్ల. ఓకే, మరి ఇంకేంది? అయిపోయింది, బాధ్యతలు అయిపోయినాయిగా.
బాధ్యత వైపు నేను అన్నే చూడట్లేదండి. ఇప్పుడు లోన్ పెట్టి కొద్దిగా ఇల్లు తీసుకోండి అంటే తీసుకోవట్లేదండి. నాకే అప్పులోనే నన్ను డబ్బులు అడగతా అంటారు. ఒకటి గుర్తుపెట్టుకో చెప్పింది నువ్వు శాంతమైన చెప్పిందినమ్మా. ఎప్పుడైనా సరే ఒక స్టేజ్ వరకు ఆలోచించాలి. ఇప్పుడు కొడుకు పెళ్ళి అయిపోయింది, బాధ్యతలు తీర్చుకున్నావు, అవునా? ఈ వయసులో సొంత ఇల్లు కొనాలంటే ఆయన ఏం కొంటాడు? ఇన్నేళ్ళు కొనలేని ఇప్పుడు కొంటాడా? నీ పిచ్చి ఆలోచన కాకపోతే. ఇప్పుడే కొద్దిగా ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఎట్లా ఉండాలంటే ప్రశాంతంగా జీవనం చేయండి. ఎక్కువ నెత్తి మీద బాధ్యతలు పెట్టుకుంటే లేనిపోయిన టెన్షన్లు వస్తాయి, గుర్తుపెట్టుకో. రెంట్ ఇంట్లో ఉన్నాం, రెంట్ కూడా కట్టరండి. ఎండ్రండి నా మాట. రెంట్ కట్టనవాడు ఇల్లుకి రేపు లోన్ కడతాడా చెప్పు? కడతాడా? 10 లక్షలు పెట్టి ఇల్లు కొంటాడమ్మా. ఏం చేస్తే కొద్దిగా మనిషిని మార్పు వస్తుందో కొద్దిగా చెప్పండి. శివార్చన చేయండి. ప్రతినిత్యం కూడా శివాలయాన్ని ప్రదక్షిణ చేయి. పైన ఒక టవల్ వేసుకొని ఒక 40 రోజులు శివుడికి 11 ప్రదక్షిణాలు చేయి. బిల్వదళాలు, చామంతి పూలు, బిల్వదళాలు తీసుకొని 11 పూలు తీసుకొని 11 చుట్టూ ప్రదక్షిణ చేసి 40 రోజులు తిరిగితే మార్గం దొరుకుతుంది. కొద్దిగా మార్పు వస్తుంది. ఓకేనా? చెయ్యి. సరే గురువుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్కారం అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 24/6/2010. 2010. టైం చెప్పండి. టైం 8 గంటలు పొద్దున. మీదేనా జాతకం? అమ్మ బాబుదండి. 9th క్లాస్ వైభవ్ సాయి. ఓకే, మాట్లాడండి గురుగారితో. చెప్పండి. గురుగారు నమస్కారం అండి. నమస్తే. మీరేం పని చేస్తుంటారు? బాబు 9th క్లాస్ అండి. నువ్వేం చేస్తుంటావు అంటున్నా? 9th కంప్లీట్ అయింది. మీరేం చేస్తూ ఉంటారు? నువ్వేం చేస్తుంటావు? మీరేం పని చేస్తుంటారు అంటున్నా? నేను టీచర్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్. అదే కనపడుతుంది ఇక్కడ, గురుస్థానంలో ఉన్నారు. సరే చెప్పండి, దేని గురించి ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఇప్పుడు 9th అయిపోయింది, 10th క్లాస్లోకి వెళ్తున్నాడండి. సరే, బ్రహ్మాండంగా ఉంటుంది, తిరుగులేదు, చాలా తెలియగలవాడు, నీ పేరు నిలబెడతాడు, అందులో అనుమానం అయితే లేదు. ఆరోగ్యం బాగుందా గురుగారు? ఆరోగ్యం బాగుందా అంటున్నా? బాగుందండి. ఎక్కువ జలుబు కానీ బ్రీతింగ్ ప్రాబ్లం కానీ ఉన్నాయా? కొంచెం అది ఉందండి, కొంచెం ఉంది. స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయా? స్కిన్ ఎలర్జీ ఏం లేదండి, బాగానే ఉంది. జాతకం అయితే బాగుంది, ఎటువంటి దోషాలు లేవు, బ్రహ్మాండంగా ఉంది. ఓకేనా? అదే చదువులో మరి ఎట్లా ఉంటుంది అనేది బాగుందండి. ఎట్లా ఉంటుంది నేనేం చెప్పేది? అవునండి, బ్రహ్మాండంగా ఉంది, మీ పేరు నిలబెడతాడు. ఇంకేం కావాలి? ధన్యవాదాలు గురుగారు. శుభం. చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా దోషాలు ఏమన్నా తెలుసుకున్న తర్వాత వాటికి పరిష్కారం చేసుకోవాలి అని అనుకుంటే మీ అందరికీ తెలుసు కదండి, గురువుగారి ఆధ్వర్యంలో ప్రతి మాసంలో ఒక విశేష పర్వదినం రోజున సామూహికంగా నాగ ప్రతిష్టాపనతో పాటుగా ఆశ్లేష బలి, నవగ్రహ దోషాలకు సంబంధించినటువంటి హోమాలు, శనేశ్వర దోషాలతో బాధపడే వారికి ప్రత్యేకంగా హోమాలు, రుద్రహోమం, శూలిని దుర్గ హోమం, సుదర్శన హోమం వంటివి నిర్వహిస్తూ ఉంటారు అని తెలుసు కదా. వీటన్నిటికీ నివృత్తి చేసుకోవాలి అనుకుంటే, హోమాది క్రతువుల్లో పాల్గొనాలి, దోష నివృత్తి చేసుకోవాలనుకుంటే కింద మీకు పీఠం నెంబర్ స్క్రోల్ అవుతోంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీరు మీ గోత్రనామాల్ని నమోదు చేయించుకోవచ్చు. గురువుగారితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి అవకాశం ఉందండి, లేదా ఫోన్ ద్వారా కూడా జాతకం స్పెషల్గా అంటే ప్రత్యేకంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కింద అపాయింట్మెంట్ తీసుకోండి ఆ నెంబర్కి ఫోన్ చేసి. ఈ నెల మే 18వ తారీఖునైతే ఈ పూజాది క్రతువులన్నీ ఉండబోతున్నాయి. ఇందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, లేదంటే మీ గోత్రనామాల మీదే పూజ చేయించుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు, చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.